హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర. ఈరోజు నేను మీకు ఆత్మానుభవాలు పార్ట్ 3 చెప్పబోతున్నాను. ఈ అమ్మాయి ఎకోబోటైన్ గురించి 2 వీడియోస్లో మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఈ ఎకోబోటైన్ ఏంటి, ఆ బుక్ రాసేదానికి నిర్ణయం తీసుకుంటుంది. అంటే మనుషులు ఎమోషనల్ అప్సెట్ వల్లే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాటికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, సైకిక్ ట్రీట్మెంట్, ఇవన్నీ బుక్స్ లాగా రాసుకుంటా రమ్మని ఆమెకు దేవదూతలు చెప్తారు. వాళ్ళ సహాయంతో ఈమె ఆ బుక్స్ రాస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఆమె ఫ్రెండ్తో కలిసి ఆమె కూర్చొని ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ళ ఫ్రెండ్ నిశ్చలంగా చూస్తూ ఉండిపోవడం గమనిస్తుంది ఆమె ఎకోబోటైన్. ఆవిడని చూసిన వెంటనే తన ఆత్మ బయటకు వెళ్ళిందని అర్థమైంది. 15 సెకండ్లలోనే తిరిగి సృహలోకి వచ్చి ఏదో ఆలాపంలోకి జారుకున్నందుకు క్షమాపణ కోరింది. నేను వెంటనే ఆవిడ తన పిల్లల గురించి ఆలోచిస్తున్నారేమోనని అడిగాను. అప్పుడు ఆవిడ తన కూతురు, అంటే అమెరికాలో అక్కడంతా క్రచ్చులో వేసేసి వెళ్ళిపోతారు కదా పిల్లల్ని, వాళ్ళ పాప ఎలా ఉందో అని ఈమె ఆత్మ సడన్గా ఆమెకు తెలియకుండానే వెళ్ళిపోయిందనమాట. క్రచ్చుకి వెళ్ళి వాళ్ళ పాపను చూసేసి వచ్చింది. వాళ్ళ పాపని అంటే ఇక్కడ ఏమని రాశారంటే పిల్లల సంరక్షణ కేంద్రం, అది మనం క్రెచ్ అంటాం. అక్కడ తన కూతురు ఆనందంగా లేదని ఆమె చెప్పారు. పిల్లలకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఆత్మ వారి దగ్గరికి వెళ్ళొస్తుందని, అలాగే ఆవిడ ఆత్మ తన కూతుర్ని చూడ్డానికి వెళ్ళిందని. ఆమె పేరు ఫ్రెషెల్ అనమాట. ఫ్రెషెల్తో నేను అన్నాను. ఫ్రెషెల్ ఇంటికి వెళ్ళగానే ఆమె కూతురికి ఆరోగ్యం బాగలేదని సంరక్షణ కేంద్రం నుంచి న్యూస్ వస్తుంది. మనం ఒక సంఘటన గురించి కానీ వ్యక్తి గురించి కానీ ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి భౌతికంగా వెళ్ళలేనప్పటికీ మన ఆత్మ వెళ్ళి పరిశీలించి తిరిగి వస్తుంది. ఆత్మకు సమస్య ఎక్కడ ఎదురవుతుందంటే తను ప్రయాణించిన విషయం గురించి కానీ కలిసిన వ్యక్తుల గురించి కానీ భౌతికమైన ఎరుకను కలిగి ఉండదు. అంతర్గతంగా మనం దేని గురించైనా సంఘర్షణను ఎదుర్కొంటున్నా లేదా ఎవరితోనైనా సంభాషించాలని తప్పిస్తున్నా మన అంతర్గత భావాలకు హేతుబద్ధమైన కారణాలు చూపించలేం. ఈ విషయాన్ని అందరికీ తెలియపరచడం వల్ల బహుశా అందరూ తమ అంతరంగ భావాలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అంటే ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే అంతరంగిక భావాలంటే ఇన్నర్ ఫీలింగ్స్, మీ ఇన్నర్ ఫీలింగ్స్. ఇప్పుడు మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ ఫీలింగ్స్ అని నేను వేస్తున్నాను కదా, అలాగే మీ ఇన్నర్ ఫీలింగ్స్ అవి పాజిటివ్గా ఉంటేనే మీకు పాజిటివ్గా అన్నీ జరుగుతుంటాయి. అదే మనం చెప్పేది. అవి నెగిటివ్గా ఉంటే మీకు అన్నీ నెగిటివ్గా జరుగుతాయి. అక్కడ యూనివర్స్కి పాజిటివా నెగిటివా అని తెలీదు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అది మేనిఫెస్ట్ చేసేదానికితే యూనివర్స్ పని. అందుకనే నేను అందరినీ ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా మాట్లాడండి, అస్సలు నెగిటివ్గా ఆలోచించొద్దు, మీ ఆలోచనలో కూడా నెగిటివిటీ తీసుకురావద్దని చెప్పేది ఇందుకే. మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దీని మీద మీరు బాగా అవేర్నెస్తో ఉండాలి. వాటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఉంది. మీ ఆలోచనలకు, మీ మాటలకి అవి రియల్ లైఫ్లో మేనిఫెస్ట్ అయ్యేదానికి చూస్తూ ఉంటాయి. అందుకే మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఇతరుల ఆత్మ ప్రయాణిస్తుందని తెలియపరిచే సూచనలు. ఇప్పటి వరకు మన ఆత్మ ప్రయాణిస్తుందని ఎలా నిర్ధారించుకోవాలో తెలుసుకున్నాం. అలాగే ఎదుటివారి ఆత్మ ప్రయాణిస్తుందని ఎలా నిర్ధారణకు రావాలో ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకవేళ ఆత్మ ప్రయాణం చేస్తున్న వ్యక్తి నిద్రావస్థలో ఉంటే వారి శరీరం చాలా నిశ్చలంగా ఉంటుంది. వారి శ్వాస తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి మేలుకొని ఉన్నట్లయితే వారి కళ్ళు తెరుచుకొని ఉన్నప్పటికీ శరీరం అచేతనంగా ఉంటుంది. చూడ్డానికి అచ్చు ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ ఇంటికి నిశ్శబ్దం ఆవరించినట్లు ఉంటుంది. అంటే ఎప్పుడు మెచ్యూర్డ్ సోల్స్, ఓల్డ్ సోల్స్ అనేవాళ్ళు, ఇలా ఆస్ట్రల్ ట్రావెల్ చేసేవాళ్ళు పెద్దగా ఎక్కువ మాట్లాడరు. అది ఎవరైనా ఏమన్నా అడిగితే దానికి ఆన్సర్ చేస్తారు, లేకపోతే లేదు. కామ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు అనమాట. అంటే ఎనర్జీ వేస్ట్ కాకుండా చూసుకుంటారు. కొందరైతే చూస్తుంటే కళ్ళలో నుంచి ఎనర్జీ వెళ్ళిపోతుందని కళ్ళు మూసుకొని కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. మన చేతుల నుంచి అట్లాగనమాట. చేతులు ఎందుకు ఒకదానికొకటి క్రాస్ చేసుకొని ఇట్లా పట్టుకొని ఉండాలని చెప్తారు. మెడిటేషన్ చేసేటప్పుడు చేతులు ఇలా పట్టుకొని మెడిటేషన్ చేయాలి. అంటే మన ఎనర్జీ బయట వెళ్ళకూడదు, అదనమాట. అట్లాగా మన ఎనర్జీని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఓవర్గా మాట్లాడే వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రీడింగ్స్ చేస్తూ ఉన్నాము,
చాలామంది ఈ రీడింగ్ చేసే వాళ్ళందరికీ ఈ రీడింగ్ చేసేటప్పటికి వాళ్ళ ఎనర్జీ లెవెల్ తగ్గిపోద్ది. మళ్ళీ వాళ్ళని వాళ్ళు బూస్టప్ చేసుకోవాలి. అది మెడిటేషన్ వల్లన్నా చేయొచ్చు, ప్రాణాయామం వల్లన్నా చేయొచ్చు, లేకపోతే ఇట్లాగా చాంటింగ్, మంత్ర చాంటింగ్ వీటి వల్లంతా బూస్టప్ చేసుకోవాలి ఎనర్జీని. ఓకే, చెప్పిన సంఘటనలో ఏదైనా ఎదుర్కొన్నప్పుడు మీరు భయపడవద్దు. ఆ వ్యక్తిని కదపకుండా ఆ స్థితిలోనే ఉండనివ్వండి. మన ఆత్మలు చాలా తెలివైనవి. వాటికి ఎంతో అవసరం ఉంటే తప్ప శరీరాన్ని విడిచి బయటకు వెళ్ళవు. ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు శరీరాన్ని కదిలించడం వల్ల అది బాధకు గురవుతుంది. అలా కదలడం వల్ల ఆత్మ శరీరంలోకి అస్తవ్యస్తంగా అమర్చబడి అసహనానికి లోనవుతుంది. శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు కలిగే అనుభవాలను చదువుతున్నప్పుడు అవి మిమ్మల్ని ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆత్మను కోల్పోవడం. ఆత్మ కొన్ని అవాంఛనీయ సంఘటన వలన ఎక్కువసార్లు దేహాన్ని విడిచి వెళ్ళినట్లయితే ఆత్మ చేజారిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎక్కువ అవమానాలకు గురవుతాడో ఆత్మలోని కొంత భాగం చేజారిపోతుంది. వాళ్ళు బాధపడి ఇన్నర్గా గిల్టీ ఫీల్ అయ్యేటట్లు అట్లా చేయకండి. అసలు చాలామంది పెద్దవాళ్ళ పిల్లల్ని చిన్న విషయానికి ఓవర్గా తిట్టేస్తూ ఉంటారు అందరి ముందర పెట్టి. అది చాలా చాలా తప్పు. అట్లా ఎవ్వరూ చేయొద్దు. మీరు ఏదైనా మీ పిల్లలకి చెప్పాలంటే వాళ్ళని తీసుకోపోయి సపరేట్గా ఒక రూమ్లో పెట్టి చెప్పండి. ఇలా చేస్తే నీకు మంచిది కాదు, ఇలా చేస్తే మంచిది, ఇలాగే చేయి, నువ్వు చాలా మంచిదానివి, లేకపోతే చాలా మంచివాడివి, ఇట్లాగా ఒక ప్రేమతో చెప్పండి. కానీ వాళ్ళని అరవడము, కొట్టడము, తిట్టడం ఇలాగన్నీ చేయొద్దు మీరు పిల్లల్ని, సరేనా? ఇది ఎక్కువ విలేజెస్లో ఉంటుంది, పిల్లల్ని కొట్టడం. చేతికి ఏది దొరికితే అది తీసుకొని కొట్టేస్తారు. నేను చూశాను ఒక ఆమెని అట్లాగే చేతితోనే చెంపల మీద టకటకటకట కొట్టేస్తూ ఉంది. అసలు వాడిని చిన్న బాబు అనుకుంటుంది, ఇంకేమన్నా అనుకుంటుందో నాకు అర్థం కాల. హారిబుల్ అవన్నీ చూడలేము, అట్లంతా చేస్తుంటారు. పిల్లల్ని అలా ట్రీట్ చేయొద్దు. ఫస్ట్ వాళ్ళని మీరు ఎంత ప్రేమగా చూస్తారో వాళ్ళు మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఊరికే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉండారంటే పెద్దవాళ్ళు కూడా, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా, కొందరు చిన్న ఏజ్ ఉండేవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళని ఎంత అంటే అంత మాట్లాడేస్తారు. అది కూడా రాంగ్. అట్లంతా మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారు. అట్లా మాట్లాడకూడదు. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ అవమానం పూర్తి అయిపోయినప్పటికీ వెళ్ళిన భాగం మళ్ళీ తిరిగి శరీరంలోకి ప్రవేశించదు. అటువంటి అవమానాన్ని కానీ, రసాయనిక దాడిని కానీ, ఇంకేదైనా అఘాయిత్యాన్ని ఎక్కువసార్లు ఎదుర్కొన్నట్లయితే, అంటే ఇట్లా సూసైడ్ చేసుకునే ట్రై చేస్తుంటారు కదా, అలాంటివన్నమాట. ఆత్మలోని కొన్ని భాగాలు అదృశ్యమైపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి అసంపూర్ణత్వంతో ప్రవర్తిస్తుంటాడు, ఇమ్మెచ్యూర్డ్. అలాంటి వాళ్ళు ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు, మెచ్యూరిటీతో ఉంటారనమాట. ఈ విషయం మీకు బాగా అర్థం అవ్వడానికి నా జీవితంలోని చెప్తుంది ఎకబోడై నా జీవితంలోని అనుభవాన్ని వివరిస్తాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నేను నా జీవితంలో ఎంతో పోగొట్టుకున్నట్లు నిరాశపడుతుండేదాన్ని. కానీ ఆ భావాన్ని ఎంత ప్రయత్నించినా మాటల్లో వివరించలేకపోయేదాన్ని. నేను సైకలాజికల్గా ఎంత ట్రీట్మెంట్ చేసుకుంటే కూడా ఆమె ఆ నిరాశ నిస్పృహల నుంచి బయటకు రాలేకపోయిందనమాట. బాగా కుంగదీస్తూ ఉండే ఆమె నావి. అప్పుడు ఆమె చెప్తుంది, మా స్నేహితురాలు చేజారిన ఆత్మని తెచ్చే ఓ షామాన్, అంటే వాళ్ళని షామాన్ అంటారనమాట, దగ్గరకు వెళ్ళమని చెప్పింది. ఆవిడ చెప్పిన విషయం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. కానీ నేను ఎదుర్కొంటున్న నిరాశ నిస్పృహల నుంచి బయటపడడానికి ఎంతో ప్రయత్నించి విసిగిపోవడం వల్ల షామాన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇంద్రియ శక్తులు కలిగి ఉన్నప్పటికీ ఆయన మిగిలిన వారి కంటే ఎంతో నిగర్వి. ఆయన నాకు చేసిన సహాయానికి నేను ఎంతో కృతజ్ఞురాలను. నేను నా ఆత్మలోని భాగాన్ని పునఃప్రాప్తించుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరగబోతుందో ఊహించలేకపోయాను. టిమోతీ కోప్, ఆయన పేరు టిమోతీ కోప్ అన్నమాట. టిమోతీ నేను అక్కడికి ఎందుకు వచ్చానో తనకు చెప్పవద్దన్నారు. నా ఆత్మలోని భాగాలు ఏమైనా నన్ను విడిచి వెళ్ళాయేమో ఆయనంతటా ఆయనే తెలుసుకుంటారు అన్నారు. ఒకవేళ ఏవైనా భాగాలు నన్ను విడిచి వెళ్ళినట్లయితే అవి ఏం చేస్తే తిరిగి వస్తాయో ఆ భాగాలను కనుక్కొని తిరిగి రప్పిస్తానని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడానికి గల కారణాన్ని చెప్పమన్నారు. అంతవరకు నా మాటలు వినడానికి సిద్ధంగా లేనన్నారు. ఆ తర్వాత 45 నిమిషాలు ఏం జరిగిందో వివరించడం చాలా కష్టం. అది ఒక అంతు చిక్కని అనుభవం. టిమోతీ డ్రమ్స్ను మోగించి ప్రార్థన చేశారు. ఆయన వెలుగుని పంచే యోగి.
ఆయనకు సహాయం చేయమని ఆత్మరూపంలోని యోగులను కోరుతూ నా పక్కన క్రింద పడుకున్నారు. కొన్ని నిమిషాలు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు. నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పిపోయిన నా ఆత్మ భాగాన్ని ఆయన తిరిగి తీసుకువచ్చారు. నేను 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మరణించారని, ఆయనను విడిచి ఉండలేక నా ఆత్మలోని భాగం ఆయనతో ఉండటానికి నన్ను విడిచి వెళ్ళిపోయిందని, నేను ఆయన చేతిని పట్టుకొని నుంచున్నానని, అంతేకాక ఆయన మా తాతగారు అయి ఉండవచ్చని చెప్పారు. తిమోతి చెప్పిన మాటలన్నీ నిజమే అవ్వడం వల్ల నేను ఆశ్చర్యపోయాను. నేను ఎంతగానో అభిమానించే మా తాతగారు నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయారు. ఆయన నా ఆలన పాలన చూసేవారు. ఈ అమ్మాయిని బాగా చూసుకున్నారు. వాళ్ళ తాతయ్య చనిపోయినప్పుడు ఈ అమ్మాయి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. తిమోతి త్వరలోనే నాలోని చిన్న పిల్లకు కావలసిన ప్రేమను అందించే ఒక మగ వ్యక్తి నా జీవితంలోకి రాబోతున్నట్లు చెప్పారు. అంటే ఇన్నర్ చైల్డ్ అని చెప్తాను కదా, ఆ ఇన్నర్ చైల్డ్ అనమాట. ఆ ఇన్నర్ చైల్డ్కి ప్రేమను అందించే ఒక వ్యక్తి ఈ అమ్మాయి జీవితంలోకి వస్తున్నారు అని చెప్తారు. అతడు నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మా తాతగారు నాకు అందించిన ప్రేమను అందించగలరని చెప్పారు. ఆయన చెప్పిన 2 వారాల్లోనే జెఫర్ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి జాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒకానొక మీటింగ్లో కలిశాను. మాకు ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడడానికి 2 రోజులే పట్టింది. మా స్నేహం 2 సంవత్సరాలు కొనసాగింది. నాలోని ఇన్నర్ చైల్డ్కి కావలసిన ప్రేమను అందించిన వారిలో జెఫ్ ఒకరు. ఆత్మ పునఃప్రాప్తించడం వల్ల నాకు కలిగిన ఇంకొక లాభం ఏమిటంటే, నాలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన నిరాశ నిస్పృహలు మెల్లమెల్లగా తగ్గిపోయాయి. జీవితంలో ఏదో కోల్పోయిన భావన ఇంకా లేదు నాకు. ఒకానొక సంపూర్ణత్వాన్ని అనుభూతి చెందాను. నేను మీకు తెలియపరిచే విషయం ఏంటంటే, ఆత్మ చాలా తెలివైనది. ఒకవేళ అది అసంపూర్ణత్వాన్ని అనుభవిస్తూ ఉంటే దానిని అది సంపూర్ణంగా మార్చుకోవడానికి గల మార్గాలను ఏర్పరచుకోగలదు. తనను తానే ట్రీట్ చేసుకోకూడదు అనమాట. ఆత్మ అంత శక్తి ఉంటుంది ఆత్మకి. ఇది చదివిన తర్వాత మీకు మీ ఆత్మలో కోల్పోయిన భావాన్ని పునఃప్రాప్తించుకునే ఆలోచన ఉన్నట్లయితే వెంటనే దానిని అమలుపరచండి. ఈ భాగంలో మనం ఏమేమి నేర్చుకున్నామంటే, శరీరంలోని కణాలన్నీ శక్తితో తయారు చేయబడ్డ ఆత్మను కలిగి ఉంటాయి. ఆ శక్తి పరమాత్మ ద్వారా లభిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మ ప్రస్తుతం అది ధరించిన శరీరానికి ప్రతిబింబం. చనిపోయిన వారి ఆత్మ వారు చివరగా తీసుకున్న శరీరంలాగా ఉంటుంది. నెంబర్ 3, ప్రతి ఆత్మ అంతరంగ సందేశాలను అందిస్తుంది. అంటే మనకి టెలిపతికల్గా మెసేజెస్ సెండ్ చేసే శక్తి ఆత్మలకు ఉంటుంది. ఆ సందేశాలనే మనం అంతర్ముఖం అని సంబోధిస్తుంటాం. నెంబర్ 4, ఆత్మలు శరీరానికి ఒక వెండి తీగ సహాయంతో అంటుకొని ఉంటుంది. మరణించినప్పుడే ఆ తీగ వేరవుతుంది. నెంబర్ 5, ఆత్మ తనకు నచ్చినప్పుడు బయటకు వచ్చి తిరిగి శరీరం లోపలికి వెళ్ళగలదు. దానిని ఆత్మ ప్రయాణం అంటారు. నెంబర్ 6, ఆత్మలో కొంత భాగం చేజారిపోవచ్చు. అవాంఛనీయ సంఘటన వలన అది జరుగుతుంది. ఆత్మలోని ఆ భాగం పునఃప్రవేశించిన తర్వాత సంపూర్ణత్వాన్ని తిరిగి పొందుతుంది. 6 పాయింట్స్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. నెక్స్ట్, ఆత్మకు మరణం లేదు. అది కేవలం లోకాలే మారుతుంది. అంటే డైమెన్షన్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కువ చెప్తారు కదా, మనకి అర్థమయ్యేటట్లు పెద్దవాళ్ళు ఎట్లా చేశారు, లోవర్ డైమెన్షన్స్, హయ్యర్ డైమెన్షన్స్. అంటే లోవర్ అంటే మనం పాతాళ, అతల వితల పాతాల అంటారు కదా, అట్లా కింద లోకాలు అనమాట. అక్కడంతా బాగుండదు, చీకటి లోకాలు, మనం అసలు ఉండలేమన్నమాట. ఇక్కడ బాగా అధర్మంగా ఉండి తప్పులు చేసిన వాళ్ళందరూ ఆ లోవర్ ఎనర్జీ ఉండే వరల్డ్కి వెళ్తారు. డైమెన్షన్స్ అంటే లోగా ఉండే డైమెన్షన్స్కి వెళ్తారు. బాగా మంచిగా ఉంటే అందరికీ హెల్ప్ చేస్తా మెడిటేషన్ చేసుకున్న వాళ్ళు హయ్యర్ డైమెన్షన్స్కి వెళ్తారు. అవి పవర్ఫుల్ డైమండ్స్, బాగా లైటింగ్ ఉంటుంది, ఎక్కడ చూసినా మంచి ఫ్లవర్ స్మెల్ ఉంటుంది, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. హయ్యర్ డైమండ్స్ చాలా బాగుంటాయి. అందుకనే మీరు ఇక్కడ ఉండేటప్పుడే బాగా మెడిటేషన్ చేసుకోండి, ప్రాణాయామం చేయండి, మీ ఆత్మశక్తిని ఇంక్రీజ్ చేసుకొని హయ్యర్ డైమెన్షన్స్కి వెళ్ళేదానికి ట్రై చేయండి. లోవర్ డైమెన్షన్స్కి వెళ్ళేదానికి మీరు గోతులు తవ్వుకోవద్దు. అది నేను చెప్పేది ఇక్కడ. ఓకే, అది 1992. అప్పుడే వసంతకాలం మొదలవుతున్న సమయం. దీర్ఘమైన చలికాలం తర్వాత సూర్యకాంతి భూమి మీద పడుతూ పక్షుల కిలకిల రావాలు భూమాత అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అది పామ్ ఆదివారం, అంటే ఈస్టర్ పండుగ ముందు వచ్చే ఆదివారం.
నేను చర్చికి వెళ్ళాలా లేక తోట పని చేసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నాను. చర్చికి వెళ్ళడమే ముఖ్యమని నిర్ణయించుకున్నాను. అక్కడ నాకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని ఆ పరమాత్మతో సంభాషించాలనుకున్నాను. కానీ ఆ తర్వాత చర్చికి వెళ్ళాలన్న నా నిర్ణయాన్ని మార్చుకొని బయటకు ఎక్కడికైనా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఆ ముందు రోజు రాత్రి నేను నా సోదరుడు మైఖేల్ ప్రేతాత్మలు నిర్మూలించే పని చేశాం. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తూనే రాత్రి నిద్రలోకి జారుకున్నాను. ఈరోజు అంటే ఆదివారం ఉదయాన్నే లేచిన అవే ఆలోచనలు నా మెదడులో మెదులుతున్నాయి. తోట పని చేస్తుండగా ఇన్నాళ్లలో నేను ఆత్మలోకం గురించి సమపార్జించుకున్న జ్ఞానాన్ని నెమరు వేసుకుంటున్నాను. ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానం నేను చదివిన పుస్తకాల నుంచి సంపాదించుకుంటే, మరికొంత జ్ఞానం చనిపోయిన వారి ఆత్మలతో సంభాషిస్తున్నప్పుడు లభించింది. కానీ అనుభవపూర్వకంగా నేను ఆ జ్ఞానాన్ని పొందలేకపోయానంటే ఆమె ఎక్స్పీరియన్స్ చేయలేకపోయింది. ఎవరో చెప్తే తెలుసుకుంటుంది కానీ ఆత్మలతోనే మాట్లాడుతుంది. ఇంకా ఈమె వెళ్ళి చూడాలి అన్న కోరిక ఉందన్నమాట ఆ డైమెన్షన్స్కే. నేను అప్పటికే గత 20 సంవత్సరాలుగా ప్రేతాత్మలు నిర్మూలిస్తున్నాను. నాకు తెలిసినంతలో నేను ఆత్మలను మంచి ప్రదేశానికే పంపేశాను. కానీ నాకెందుకో ఆ రోజు ఆ విషయంపై స్పష్టమైన జ్ఞానాన్ని పొందాలన్న కోరిక కలిగింది. నేను తోటలో పనిచేస్తున్నప్పుడు ఆత్మలోకం సంబంధించిన జ్ఞానాన్ని నాకు అందించమని ఆ పరమాత్మని వేడుకున్నాను. మరణం, మరణానంతర జీవితం గురించి నేను పొందిన జ్ఞానంతో పాటు ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా నాకు అందించినట్లయితే అందరికీ వారు చనిపోయిన తర్వాత వెళ్ళబోయే లోకం ఎలా ఉంటుందో వివరిస్తానని చెప్పాను. ఈ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు ఈ విషయం గురించి అడగబోనని చెప్పాను. కానీ ఆ జ్ఞానానుభూతి కోసం నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటానని కూడా చెప్పాను. ఆ భగవంతుడు ఆత్మలోకపు జ్ఞానాన్ని ఎలా అందించబోతున్నాడోనని ఒక పక్కన ఆతృతగా ఉంది. మరోవైపు ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ జరగాలో అలాగే జరుగుతుందని, ఇంకా ఈ విషయం గురించి వదిలేయాలని నిర్ణయించుకున్నాను. 3 రోజుల తర్వాత నేను చేసిన ప్రార్థనను పూర్తిగా మర్చిపోయిన తర్వాత నా జీవితంలో ఒక మరపురాని అనుభవాన్ని పొందాను. ఆ రోజు బుధవారం. నేను నా స్నేహితుడు నీల్ను స్వస్థతపరచగా అతడు నా కార్యాలయం నుంచి అంటే ఈ అమ్మాయి ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. వెంటనే కార్యాలయం అంతా ఒక శక్తితో కూడిన తెల్లటి పొగతో నిండిపోయింది. నాకు చాలా కొత్తగా అనిపించింది. అంతేకాక నా శరీరం శక్తిహీనమై తూలిపోతున్నట్లుగా అనిపించింది. నేను మేలుకునే ఉన్నప్పటికీ నిద్రలోకి జారుకుంటున్నట్లు అనిపించింది. కాసేపటికి నా శరీరం నుంచి ఆత్మ బయటకు వెళుతున్న అనుభూతిని పొందాను. కానీ ఇదంతా సక్రమంగా జరుగుతున్నట్లు అనిపించలేదు. ఒక స్త్రీ ఆత్మరూపంలో నా ఎదురుగా నుంచొని ఉన్నట్లు గమనించాను. నాకు ఆవిడ ముఖం కనిపించలేదు, ఎందుకంటే నేను ఆవిడను వెనుక నుంచి చూశాను. ఆవిడ బలమైన పొడవాటి జుట్టును కలిగి ఉంది. అప్పుడు ఆవిడ నాతో పద వెళ్దామని అన్నారు. నాకు చాలా భయం వేసింది. నీల్ నాకేమైనా సహాయం చేయగలదేమోనని అడిగాను. ఒక చిత్రమైన సంఘటన నా ముందు జరుగుతుందని, ఓ ఆకారం నన్ను తన వెంట రమ్మని బలవంత పెడుతుందని అతడితో చెప్పాను. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు తెలిసి నా కార్యాలయం మొదటి అంతస్తులో ఉన్నాను. కానీ నేను మరో పరిధిలో ఉన్నట్లుగా అనుభూతి చెందాను. ఇలా జరుగుతున్న దాన్ని ఆపాలనుకొని నీల్ నా శరీరాన్ని గట్టిగా కుదిపాడు. అతను కోరుకున్నట్లుగానే ఒక 15 సెకండ్ల పాటు అంతా ఆగిపోయి తిరిగి మళ్ళీ మొదలైంది. ఆ ఆకారం మళ్ళీ నా ముందుకు వచ్చి తన వెంట రమ్మని నన్ను కోరింది. నా ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్న అనుభూతిని పొందుతున్నానని నీల్కు చెప్పాను. నా శరీరం శక్తి విహీనంగా మారిపోయింది. ఏదైతే అది అవుతుందని నేను కింద పడిపోయాను. నాకెదురుగా ఒక సొరంగ మార్గం కనపడింది. ఈ మార్గాన్నే నేను ఆత్మను నిర్మూలిస్తున్నప్పుడు చూశాను. ఈ ద్వారం గుండానే నేను ఆత్మలను వెలుగులోకి పంపేదాన్ని. మన లోకాన్ని, ఆత్మలోకాన్ని అనుసంధానించేది ఈ సొరంగ మార్గమే. నా దేవదూతలో ఒకరు నా సోదరుడు మైకేల్ను ఇక్కడికి త్వరగా పిలవమని నీల్తో చెప్పారు. అక్కడ నుంచి నన్ను పైకి తీసుకొచ్చి గదిలో ఉంచమని చెప్పారు. వెంటనే నీల్ మైకేల్కి ఫోన్ చేసి నన్ను పైన గదికి తీసుకువెళ్ళాడు. నా కాళ్ళు జీవం లేనట్లుగా ఉన్నాయి. నీల్ నన్ను తిరిగి శరీరంలోకి వచ్చేయమని చెప్తూ ఉన్నాడు. మరోవైపు ఆ తెల్లని ఆకారం తనతో రమ్మని చెప్తుంది.
నీల్ నన్ను లాక్కొచ్చి మంచం మీద పడేశాడు. నా శరీరం కుప్పకూలిపోయింది. జరిగిందంతా నా స్వాధీనంలో లేనట్లు అనుభూతి చెందాను. నా నా సోదరుడి కోసం ఎదురుచూస్తున్న క్షణాలు యుగాలుగా గడిచాయి. కానీ నా సోదరుడు మైకేల్ ఇక్కడికి రాకముందే అతనికి ఇక్కడ జరుగుతున్న విషయమంతా తెలుసు. వచ్చే దారిలోనే అతను తన దేవదూతను అడిగాడు. నేను 3 రోజుల క్రితం ఆ పరమాత్మను స్వర్గం గురించిన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలియజేయమని కోరానని వారు మైకేల్తో చెప్పారు. అందువల్లనే నాకు ఎరుకతో కూడిన అనుభవాన్ని అందించడానికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. నా సోదరుడు నేను ఆత్మలోకానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా చేయి పట్టుకొని నా శరీరాన్ని సంరక్షిస్తానని చెప్పాడు. అతను చెప్పిన మాటలను బట్టి నా ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిందని, ఆ తెల్లని ఆకారం నా ఆత్మేనని, అది శరీరాన్ని ఇక్కడే వదిలేసి ఆత్మలోకానికి వెళ్తుందని నాకు అర్థమైంది. జరిగిన సంఘటనకి నేనెంతగానో నిర్ఘాంతపోయాను. ఎందుకంటే చివరకు నేను నా సోదరునికి కూడా ఆదివారం చేసిన ప్రార్థన గురించి చెప్పలేదు. ఆత్మలోకం చూస్తామా? ఆత్మలోకం ఎలా ఉంటుందో. నన్ను నిశ్చింతగా వెళ్ళి రమ్మని, తాను ఇక్కడ తన శరీరాన్ని సంరక్షించగలనని ధైర్యంగా చెప్పాడు. అతను ఇచ్చిన ఆ భరోసాతో నేను పూర్తిగా నా శరీరాన్ని విడిచిపెట్టాను. నా మనసు, సుప్త చేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్, ఆ తెల్లని ఆకారమైన నా ఆత్మతో ఏకమైపోయింది. నేను ఆ సొరంగ మార్గం గుండా గాలిలో తేలుతూ వెళ్ళసాగాను. ఆ మార్గంలోకి పూర్తిగా ప్రవేశించిన తర్వాత ఒక వెచ్చటి ప్రేమ నన్ను పూర్తిగా అలుముకుంది. ఆ సొరంగ మార్గం అంతా నాకు ఒకే ప్రతిధ్వని వినపడసాగింది. వెళదాం పద, వెళదాం పద. ఆ సొరంగ మార్గంలో ఎన్నో ఆత్మలు తమ ప్రియమైన వారి మరణానంతరం వారి ఆత్మలను స్వాగతించడానికి ఎదురుచూస్తున్నాయి. నా చుట్టూ ఎన్నో ఆత్మల పునఃసంగమాలు జరుగుతున్నాయి. నేను గాలిలో తేలుతూ ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయాను. అప్పుడు నేను నా కళ్ళు తట్టుకోలేనంత కాంతిని చూశాను. కళ్ళు ముయ్యకపోతే అంధురాలనైపోతానేమో అనిపించింది. కానీ కళ్ళు తెరిచే ఆ కాంతి లోపలికి తేలుతూ వెళ్ళిపోయాను. ఎంతో ప్రశాంతంగా ఎరుకతో నేను ఆత్మలోకంలోకి ప్రవేశించాను. అది ఎంతో వింతైన ఆకర్షణీయమైన చిన్న పల్లెటూరు. అందులో రాళ్లతో కట్టబడిన వీధులు కనిపించాయి. మా అమ్మమ్మ ఆమె స్నేహితురాలతో అక్కడే నిలబడి చూస్తున్నారు. నన్ను మా అమ్మమ్మ ఆవిడ స్నేహితురాలికి పరిచయం చేశారు. తన స్నేహితురాలు నేను చనిపోతున్నట్లు ఆవిడకి ఎందుకు చెప్పలేదని మా అమ్మమ్మని అడిగారు. అప్పుడు మా అమ్మమ్మ నేను చనిపోలేదని, కేవలం చూసి వెళ్ళడానికి వచ్చానని చెప్పారు. నేను మా అమ్మమ్మను చాలా దగ్గరగా చూశాను. ఆమె ముఖం మీద ముడతలు కానీ ఆందోళన కానీ ఏమీ లేవు. ఆమె ఎంతో అందంగా, ఆనందంగా ఉన్నారు. యవ్వనం, ప్రశాంతత ఆవిడను పూర్తిగా ఆవరించి ఉన్నాయి. నా చుట్టూ చనిపోయిన చాలామంది పాత స్నేహితులు కనిపించారు. వాళ్ళు కూడా నన్ను చూసి నా దగ్గరకు రాలేదు. ఎందుకంటే నేను సమయం వృధా చేయదలుచుకోనని వాళ్ళకు తెలుసు. వాళ్ళందరూ కూడా నేను మా అమ్మమ్మలో చూసిన అదే రకమైన ప్రశాంతతను, యవ్వనపు కాంతిని కలిగి ఉన్నారు. వెంటనే అక్కడికి ఒక దేవదూత ప్రత్యక్షమయ్యింది. ఆవిడ ఎంతో ప్రేమ స్వరూపంగా, వెలుగుతో నిండి, భుజాల వరకు జారే ఎర్రటి జుట్టుతో, పొడవైన గౌనుతో, రెక్కలు కలిగి ఉంది. ఇక్కడ ఉన్నంత వరకు ఆవిడే నా దిశానిర్దేశకురాలంటే గైడ్. నాకున్న తక్కువ సమయంలో కుదిరినంత వరకు చూపిస్తానని చెప్పింది. ఆవిడ నన్ను మొట్టమొదట గులాబీ రంగులో ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది. ఆ ప్రదేశం అంతా గులాబీ రంగు అరాను కలిగి ఎంతో అందంగా ఉంది. నా ఎదురుగా ఒక ఆసుపత్రి కనిపించింది. దానికి ఎంతో దూరంలో నుంచున్నప్పటికీ నేను దాని లోపల కూడా ఎంతో స్పష్టంగా చూడగలిగాను. భూమిపైన హాస్పిటల్ లాగా మందులు, వైద్య సామగ్రి, తక్కువ స్థాయి ఉద్యోగులు లేరు. అది కేవలం సంరక్షకులతో కూడిన విశ్రాంతి గృహంలాగా కనిపించింది. వారు వైద్యులో, నర్సులో కాదు, కేవలం హెల్పర్స్. ఆసుపత్రిలో కేవలం ఆత్మలు శరీరం లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాయి. వాటిలో చాలా ఆత్మలు శరీరాన్ని వీడే సమయంలో ఎక్కువ మోతాదులో మందులు వాడారు. దానివల్ల వారి ఆత్మలు కూడా ఎఫెక్ట్ అయ్యున్నాయి. అటువంటి ఆత్మలు అక్కడ సేద తీరి స్వస్థత పొంది ఆత్మలోకానికి అలవాటు పడుతున్నాయి. మరణాన్ని ఒప్పుకోలేక ఇబ్బంది పడుతున్న ఆత్మలకు అక్కడి సహాయకులు ఆత్మలోకపు స్థితికి అలవాటు పడడానికి సహాయపడుతున్నారు. వికలాంగులుగా జీవించి మరణించిన వారి ఆత్మలకు
శరీరపు వైకల్యం మరణానంతర ఆత్మకు వర్తించదని చెప్తున్నారు. అంటే ఇక్కడ కొంచెం కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఉండేవాళ్ళు అక్కడ అన్నీ ఉంటాయి. అస్టాల్ బాడీ వాళ్ళకి దాంట్లో అన్నీ ఉంటాయి. అది వాళ్ళకి చెప్తున్నారు అక్కడ ఉండేవాళ్ళు. ఆసుపత్రిలో ఒకానొక పెద్ద విభాగం ఆత్మహత్య చేసుకున్న వారి కోసం ఉంది. అక్కడి ఆత్మలలో కొన్ని నిద్రావస్థలో ఉన్నాయి. మరికొన్ని వాటి ప్రాణాలు తీసుకున్నందుకు బాధపడుతున్నాయి. ఇంకొన్ని ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించిన మత్తు పదార్థాల నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆసుపత్రిలో చాలా అంతస్తులు ఉన్నాయి. అన్నీ పరిశీలించే సమయం లేకపోయింది. ఆసుపత్రి బయట చాలా ఆత్మలు కళ్ళు మూసుకొని కూర్చొనున్నాయి. ఆ ఆత్మలు ఆ ప్రదేశానికి ఉన్న గులాబీ రంగు అరాలో ఉండే శక్తిని తీసుకొని స్వస్థత పొందడానికి అలా కూర్చొని ఉన్నాయని దేవదూత చెప్పింది. తరువాత మేము ఒక మార్గం మీదుగా వెళ్ళాం. మొదట మేం కదిలే పర్వతం, కోమలమైన చిగురాకులు, గట్టి పువ్వులు, సెలయేళ్ళు, సరస్సులు, నదులు ఉన్న ప్రదేశాన్ని చూసాం. అక్కడి కుసుమాలు ఎంతో ఆకర్షణీయంగా, బాగా ఉత్సాహభరితంగా, ప్రకాశవంతంగా సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి. తరువాత బంగారం, తెల్లని రంగు మైదానం, పెద్ద పెద్ద స్తంభాలు, కిటికీలు, తలుపులు కనిపించాయి. కానీ వాటికి అద్దాలు లేవు. దేవదూతలు లోపల నుంచి వచ్చి వెళ్తూ ఉన్నారు. నా పక్కన దేవదూత, ఇది భూమి మీద జీవించే వారికి సహాయపడే దేవదూతలు నివసించే స్థలం అని చెప్పింది. అప్పటికి నా సోదరుడు మైకేల్ గొంతు నిదానంగా వినిపిస్తుంది. అతడు నన్ను సంగీతాన్ని అనుసరించి వెళ్ళమని కోరాడు. అప్పుడు నా చుట్టూ సంగీతం మోగుతున్నట్లు గమనించాను. నేను ఆ దేవదూత వంక చూడగానే ఆమె నన్ను తనను అనుసరించమని చెప్పింది. మేము తేలుతూ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు నివసించే ప్రదేశానికి వెళ్ళాం. నేను అక్కడ అందరినీ చూశాను. భూలోకం నుంచి వెళ్ళిన మరణించిన వారిని చాలామందిని అక్కడ గుర్తించాను. వారిలో కొందరు పాటలు వ్రాస్తుంటే మరికొందరు పాడుతున్నారు. ఆ విషయం వివరించడానికి కొంచెం కష్టంగా ఉంది. అక్కడ వివిధ రకాల వాయిద్యాలు ఒకేసారి మ్రోగించబడుతున్నాయి. అదంతా చిన్న రేడియో స్టేషన్లా ఉంది. ఎవరు ఏ సంగీతాన్ని వినాలనుకుంటున్నారో ఆ సంగీతం తరంగాలకి తమను శృతి చేసుకుంటే అది మాత్రమే వినగలుగుతున్నారు. తరువాత నేను వెళ్ళిన ప్రదేశం నాకు చాలా ముఖ్యమైనది. చిన్న వయసు నుంచి జీసస్ నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అనో లేక భూమి మీద ఇది ఈస్టర్ వారం కావడం వలనో తెలియదు. కానీ దేవదూత నన్ను ఒకానొక అద్భుతమైన దివ్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళింది. నేను వెళ్ళిన ప్రదేశం చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉంది. చుట్టూ నీలాకాశం, పచ్చని ప్రకృతి, ఎటు చూసినా ఒక ఉత్సవం జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. వేల కొలది ఆత్మలు భావావేశానికి లోనై ఉన్నాయి. కొన్ని ఆత్మలు నవ్వుతున్నాయి, మరికొన్ని ఆనంద బాష్పాలతో కేరింతలు కొడుతున్నాయి. ఇంకొన్ని ఆత్మలు గుంపు మధ్యలో నిలబడిన వ్యక్తిని చూస్తూ నిలబడిపోయాయి. ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఏదో మాట్లాడుతున్నట్లుగా, బోధిస్తున్నట్లుగా ఉంది. ఆయన ఎవరో అడుగుతామని దేవదూత వంక చూశాను. ఆవిడ ఆ మధ్యలో నిలబడిన వ్యక్తే జీసస్ అని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళొచ్చో లేదోనని ఆలోచిస్తుండగా దేవదూత నా ఆలోచనలన్నీ చదువుతూ పర్వాలేదు వెళ్ళమని చెప్పింది. అందుకు నేను ఎంతో కృతజ్ఞురాలను. నాకు జీసస్ ఎంత ముఖ్యమో తెలుసుకొని నన్ను ఆయన నివసించే చోటు సిటీ ఆఫ్ జీసస్కి తీసుకువెళ్ళింది. నేను బోధనలు వింటూ అపారమైన ఆనందాన్ని, మిక్కిలి భయాన్ని ఒకేసారి అనుభూతి చెందాను. నేను ఎంతగానో ఆరాధించే వ్యక్తి ఇక్కడే ఉన్నారు. ఆయన చుట్టూ అపారమైన జ్ఞానంతో కూడిన బంగారపు అర ఉంది. ఆయన చూడడానికి విశాలమైన బాహువులతో, భుజాల వరకు జారుతున్న ఒత్తైన జుట్టుతో, గడ్డంతో, చామని ఛాయ రంగుతో, శక్తి చైతన్యం నిండిన కళ్ళతో, ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరినీ బాధల నుంచి విముక్తి కలిగించేటటువంటి జ్ఞానవంతమైన, బలమైన, మృదువైన ఆయన చేతులను చూసి తన్మయత్వం పొందాను. అతి పెద్ద ఆత్మ సమూహంతో ఆయన ఇతరులను ఎలా ప్రేమించాలో వివరిస్తున్నారు. ఆయన ప్రబోధాల పూర్తి ఉద్దేశం ప్రేమ. ఆయన ఎంతో గొప్పవారు, ఎంతో శక్తి సామర్థ్యాలతో పాటు వినయ విధేయతలు కలిగి ఉన్నారు. ఆయనకి ఎంత వీలైతే అంత దగ్గరగా వెళ్ళాలనిపించింది. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ ప్రదేశం నాకు సొంత ఇల్లులా అనిపించింది. ఆ నగరాన్ని విడిచి రావాలనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఎక్కడ చూసినా సరికొత్త నూతన ఆశలతో, నా అంతరంగ ప్రశ్నలకు సమాధానాలతో
నిండిపోయి ఉంది. నన్ను ఎవరో పదే పదే ఎక్కువ ఎక్కువ అని పిలుస్తున్నట్లుగా వినిపించింది. నా సోదరుడు నా శరీరంలోనికి తిరిగి రావాల్సిందిగా, ఇప్పటి అనుభవాన్ని నా శరీరం భరించలేకపోతుందని చెప్పాడు. కానీ నాకు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడు నన్ను మైకేల్ భగవంతుడిని చూడమన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నా చుట్టూ అంతా భగవంతునితో నిండిపోయి ఉందని, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడని. కానీ ఆయనను ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉంటాడని అర్థమైంది. భగవంతుడు అంటే ఒకానొక ఆవిర్భావం, ఒకానొక జ్ఞానం. ఆయన మాటలకు వర్ణనాతీతుడు. మైకేల్ మళ్ళీ నన్ను త్వరగా రమ్మని ఒత్తిడి చేశాడు. నేను దేహానికి తిరిగి వెళ్లేలోపు దేవదూత నాకు ఇంకా ఏమేమి చూపించదలుచుకుందో అడిగాను. ఆత్మలోకం అనేక విభాలుగా విభజించబడిందని, ఒక్కొక్కరి ఒక్కోలా ప్రతిబింబిస్తుందని చెప్పింది. మనం భూమి మీద ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నామో, ఎటువంటి ఎరుకను కలిగి ఉన్నామో దానిని బట్టి మనం ఆత్మలోకంలో ఏ విభాగానికి చెందిన వారమో నిర్ణయించబడుతుంది. ఒకవేళ భూమి మీద జీవించినంత కాలం నువ్వు కష్టజీవివి, పరమభక్తుడు అయినట్లయితే మరణానంతరం ఆ విభాగానికి తీసుకొని వెళ్ళబడతావు. దేవదూత నాకు దొంగలు, బిచ్చగాళ్ళు నివసించే విభాగాన్ని చూపించింది. అది వారి వాస్తవికత అని చెప్పింది. రోజంతా వారు ఒకరి నుంచి ఒకరు దోచుకుంటూ భిక్షాటన చేస్తూ ఉంటారు. అలా జీవించగా కొన్నాళ్లకు ఆ జీవన విధానానికి విసుగు చెంది బయట వారిని వేరొక జీవన విధానం గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి ఆత్మ వారి ఎదిగిన స్థితిని బట్టి అంతకన్నా గొప్ప వాటిని అన్వేషిస్తూ నిత్యం వారి వాస్తవికతను మార్చుకుంటూ ఉంటుంది. భూమి మీదలాగే ఆత్మలోకంలో కూడా అందరూ వారి వారి నమ్మకాలను పెంపొందించుకుంటూనే ఉంటారు. చిట్ట చివరికి ఆత్మ పరమాత్మ స్థితిని చేరుకుంటుంది. ఓకే, అర్థమైంది కదా ఇదంతా? అంటే మనం ఏదైతే ఇక్కడ నేర్చుకుంటున్నామో దానికంటే ఇంకొంచెం మంచి జ్ఞానాన్ని మనం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉండాలి. మన ఆత్మ స్థితిని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఆత్మలోకంలో ఒక్కో విభాగానికి ఒక్కో తరగతి ఉంది. ఆ విభాగంలో వారి వాస్తవికతని తెలియచేసే ఒకానొక బోధకుడు ఉంటాడు, టీచరు అని దేవత చెప్పింది. ఆత్మ ఎదుగుతున్న కొద్దీ కొన్ని విభాగాల అవసరం ఉండదని చెప్పింది. వివిధ రకాల విభాగాలు, వాటికి వివిధ వాస్తవికత దృక్పథాలను కలిగి ఉండడం నాకు కొంచెం క్లిష్టంగా ఉందని దేవదూతతో చెప్పగా, దానికి ఆమె భూమి మీద కన్నా క్లిష్టమేమీ కాదని చెప్పింది. ఆత్మలోకంలో ప్రతి ఒక్కరూ ఎదుటివారి విభాగాల గురించి, వాస్తవికత దృక్పథ గురించి పూర్తి ఎరుగుతూ ఉంటారని చెప్పింది. నువ్వు వేరొకరి విభాగానికి వెళ్ళినప్పుడు వారి నమ్మక వ్యవస్థకు నీ నమ్మక వ్యవస్థకు, అంటే బిలీవింగ్ సిస్టమ్ అన్నమాట, వారి బిలీఫ్స్కి నీ బిలీఫ్స్కి వ్యత్యాసం ఉంటుంది. ఇలా ఉండటం సర్వసాధారణం. కానీ భూమి మీద క్లిష్టంగా ఉండడానికి కారణం అందరినీ ఒకే వాస్తవిక దృక్పథం ఉందని భావిస్తుంటాం. ఇప్పుడు మన భూమి మీద కొన్ని విషయాలు మంచి, కొన్ని విషయాలు చెడు అని మనమే డిసైడ్ చేస్తున్నాం ఇక్కడ. కానీ ఎక్కడ మంచి చెడు అనేది లేదు. ఈ సొసైటీ నిర్ణయించింది అట్లాగా, మనుషులే నిర్ణయించుకున్నారు కదా. నీ మనసుకి ఏది మంచిది అనిపిస్తే అది మంచిది, ఏది చెడు అనిపిస్తే అది చెడు. నీకు అప్పుడే తెలిసిపోద్ది. మనం చెడు చేస్తున్నామంటే మనలో ఒక అలజడ వస్తుంది, ఆందోళన వస్తుంది. కళ్ళెత్తి ఎవరిని సూటిగా చూడలేరు ఏదన్నా చెడ్డ పని చేసేవాళ్ళు. ఇవన్నీ మీరు చెడ్డ పని చేస్తున్నారని మీకే తెలిసిపోతుంది, ఎవరో చెప్పాల్సిన అక్కర్లేదు కదా.